పేద ప్రజలకి వైద్యం అంటే అదొక నరకం. ఇదివరకటి రోజుల్లో జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే గోళీలు నోట్లో వేసుకుని మింగి పడుకోవడమే తప్పించి ఆపరేషన్స్ కష్టమే, ట్రీట్మెంటు కష్టమే అయ్యేది. అలాంటి దశలో తొందరగానే చనిపోతుండేవాళ్ళు. ఇక అదే ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాతన చాలామంది జీవనకాలం పెరిగింది. ఆపరేషన్స్ గురించి భయపడలేదు. ప్రతి పేదోడు సగర్వంగా ధైర్యంగా ఆసుపత్రికి వెళ్ళి చేరి ట్రీట్మెంట్ పొందిన సందర్భం. అవి కాస్త ఇప్పుడు భ్రష్టు పడుతున్నటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి సూచన చేసింది. ఏదైతే రాజ్యసభకు సమర్పించినటువంటి ఒక నివేదికలో పార్లమెంటరీ ప్యానెల్ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి లేకుండా అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ముఖ్యంగా ఆయుష్మాన్ వయోవందన కార్డుని 70 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ వయో పరిమితిని హేతుబద్ధం చేసి 60 ఏళ్లకే స్థిరీకరించాలని సిఫార్సు చేసింది. తీవ్ర అనారోగ్యాలకు చికిత్స మీద జనం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా కవరేజీని కుటుంబానికి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మీద ఏర్పడిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ మేరకు రాజ్యసభకు నివేదిక సమర్పించింది.